మంచి ప్రభుత్వాన్ని మీరేదో అమాస్కో పౌనానికో ఈ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో మాట్లాడటం, ఇక్కడ ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం కింద దిగి మాట్లాడకూడదని చెప్పి నేను మాట్లాడడం సంస్కారం అడ్డం వస్తా నేను మాట్లాడలేదు. కానీ మన మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మొన్న ఏదేదో మాట్లాడడం జరిగింది. నేను అవన్నీ కూడా ప్రస్తావించాలని నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఒకసారి ఒక మాట్లాడేటప్పుడు మాజీ శాసనసభ్యుడిగా మాట్లాడుకునేటప్పుడు మన సంస్కారం దిగి మాట్లాడవద్దు. ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడడం తప్పులేదు, కానీ ఆధారం లేకుండా నిరాధారమైన మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేయాలి. మీరు కనిగిరి నియోజకవర్గంలో ఏదైనటువంటి కార్యక్రమాలు చేసిన అవన్నీ చెప్పడానికి నాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని మనం సంస్కారాన్ని తగ్గించుకొని మన స్థాయిని తగ్గించుకొని మాట్లాడితే ప్రజలు ఏదో గౌరవిస్తారనుకోవద్దు. ఇటువంటి మాట్లాడేటప్పుడు చూసి దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయో ఏదో పేపర్లో రాశారు. ఆ పేపర్ మీకు ఏమైనా బంధువులు ఉన్నారా? అటువంటి విలేకరులు మీకు ఏమైనా బంధువులు ఏమైనా రాస్తున్నారో మాకు తెలియదు. కానీ అటువంటి ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలతో బయటపెట్టండి. నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాను. ఒక నిరాధార ఆధారాలు లేకుండా నిరాధారం ఏదో ఒకటి కాల్చి నెత్తినేస్తే మేము కూడా మా స్థాయి తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా వచ్చిందని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.